నమస్తే అందరికీ. యోగా టుడే అక్టోబర్ 2010 నుంచి నరాల బలహీనత మాయం యోగా చికిత్స చూద్దాం. చూడటానికి పైకి బాగా కనపడిన తమపై తమకే నమ్మకం లేని వారు ఉంటారు. స్వంత నిర్ణయాలు వీరికి చేతకాదు. పైన చెప్పిన వారి మనస్సుకు నిలకడ లేదు. మనస్సు అనేక సందేహాలతో, భయాలతో, ఉద్రిక్తతతో నిండి ఉంటుంది. ఇది ఒక రోగ లక్షణం. పైకి ఏమీ కనిపించదు. ఈ రోగం రోగిని బాగా కృంగతీస్తుంది. ఎప్పుడు దిగాలుగా, నిరుత్సాహంగా, ఎంత తిన్నా ఏమీ తిన్నట్టుగా, ఏదో పోగొట్టుకున్న వారిగా, విచారంగా, నిరాశతో ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఇది కావాలనే కోరికలతో ఉండడం, ఏదైనా కొంచెం ఒంట్లో బాగలేకపోతే ఇంగ్లీషు మందులు వాడడం, పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా వాడడం, రాత్రిలో నిద్రపోకుండా పనిచేయడం, మత్తు మందులు వేసుకోవడం, బజార్లో అవి ఇవి తినడం, ఇవన్నీ రోగ కారణాలే. రోగ లక్షణాలు ఏంటంటే అర్థం లేకుండా వెంటనే కోపం రావడం, అనవసర విషయాలకు కూడా పోట్లాడడం, అల్లరి చేయడం, కొట్టుకునే పరిస్థితి తీసుకురావడం, ఈ వ్యాధి లక్షణాలు. ప్రతి పనికి తాను పనికిరాను అని అనుకోవడం, ప్రతిదానికి లేనివి చెబుతారు, మాట నిలబెట్టుకోరు. మనసులో చాలా దిగులు ఉంటుంది. కాస్త నిరాశ కూడా భరించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ రోగాన్ని పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం. నివారణోపాయం: శీతాకాలంలో సూర్య ఆతప స్నానం శరీరానికి మర్దన చేయాలి. రోగి వీపు మీద చల్లగాను వేడిగాను కాపడాలో పెట్టడం చాలా అవసరం. రోగి పొట్ట, ముఖ్యంగా పైత్యాశయానికి ఉష్ణంగా చల్లగా కాపడాలు పెట్టాలి. పొట్ట మీద చల్లని పట్టీ వేస్తూ వారానికి 3 రోజులు ఇలా చేయాలి. రోగిని మామూలు నీళ్లతోనూ కాచిన నీళ్లతోనూ స్నానం చేయించాలి. శీతాకాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేసి కాసేపు ఆగి చల్లనీటి స్నానం చేయాలి. రోగి దేహాన్ని బాగా శుభ్రపరిచి స్నానం అయిన తర్వాత దాదాపు 15 నిమిషాలు యోగ నిద్ర చేయించాలి. యోగ చికిత్స: ధ్యాన యోగం ఈ రోగానికి చాలా ముఖ్యమైన ఉపచార ప్రక్రియ. యోగ నిద్ర తప్పనిసరిగా చేయాలి. ప్రాణాయామం, వజ్రాసనం, భుజంగాసనం, మకరాసనం, శలభాసనం, పవనముక్తాసనం, పక్షిమోత్తాసనం మొదలైనవి చేయాలి. కపాలభాతి, నాడీశోధన, భ్రమరి ప్రాణాయామాలు ఎక్కువగా చేయాలి. మరి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? రోగి తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి. ఆహారంలో క్షార పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోగి తినే ఆహారంలో సోడియం, విటమిన్ 1, ఫాస్ఫరస్ ఉండేలా చూసుకోవాలి. మామూలుగా చెప్పాలంటే పాలు, పండ్లు, పప్పులు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నరాల బలహీనత గల వారికి ఎక్కువగా కమలాలు, అరటిపండు, జామకాయ, బొప్పాయి, డ్రై ఫ్రూట్స్, బాదాం, ఖర్జూరం, అత్తిపండు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయల్లో పాలకూర, కీర, దోసకాయ, కాకరకాయ, టమోటా, ముల్లంగి, బంగాళదుంప వంటి దుంప కూరలు మొదలైనవి తీసుకోవాలి. టిఫిన్లో పాలు, జొన్న ఆహారం, మొలకెత్తిన పెసళ్ళు, శనగలు ఇలాంటివి తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో సలాడ్లో ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట ఉసిరి చూర్ణంతో తేనె కలిపి తీసుకుంటే నరాల బలహీనత హరిస్తుంది. ఇది జఠరాగ్నిని బాగా పనిచేయిస్తుంది. దేహానికి శక్తిని ఇస్తుంది. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయప్రకాష్.